నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచించారు. శనివారం బైన్సాలోని ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, పనులు పేపర్కి పరిమితమవుతున్నాయన్నారు. 23 వచ్చేసరికి 8. ఇప్పుడు మనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు మనకు 3 ఎలక్షన్స్ ఉన్నాయి. 1 నుంచి 4 అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో న్యూమరికల్గా కూడా మన పంచాంగం ప్రకారం కూడా మనకి వాస్తుంది శంకరని, మీకు ఏమేమి ఇబ్బంది లేదు. తప్పకుండా మీ అందరి యొక్క ఆశీస్సులతోటి మీరు మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మొదటి ప్రధానమైనటువంటి ఓటును వేసి ఆశీర్వదిస్తారని చెప్పేసి ఆశతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా తెలంగాణ సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం, ప్రజా సమస్యలను శాసన మండలిలో మాట్లాడడం కోసం పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందే కోరుతా ఉన్నాం. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉపాధ్యాయుల విషయంలో కమిట్మెంట్తో, అంకిత భావంతో 2 స్థానాలకు పోటీ చేస్తూ ఉంది. పట్టభద్రుల స్థానాలు కూడా పోటీ చేస్తూ ఉంది. కాబట్టి ఈ 3 స్థానాలలో కూడా బీజేపీని గెలిపిస్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద మా పోరాటం మరింత ఉధృతం చేస్తాము, ప్రజలకు అండగా నిలబెడతామని ఈ సందర్భంగా మనం చేస్తాం.